హలో అండి, నేను మీ విష్ణు బాబీ. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. సంక్రాంతి పండగ సందర్భంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆంధ్రాకు వాళ్ళ పండగ కోసం పోతుర్రు. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఈ పండగకు వీళ్ళగా అవసరాన్ని చూసుకుని టికెట్ ప్రైజెస్ అనేది పెంచడం జరిగింది. ఇప్పటికే దగ్గర మొత్తం గవర్నమెంట్ బస్సెస్ అంతా ఫుల్ అయిపోయినాయి, అసలు టికెట్లు కూడా దొరుకుతలేవు. సో దాని తర్వాత ఇప్పుడు ప్రైవేట్ బస్సులకు పోదామంటే 1000 రూపాయల టికెట్ ఏమో 5000 అంట, 5000 టికెట్ ఏమో 10,000 అంట. సో ఇట్లా రేట్లు పెంచేసి ఇష్టం వచ్చినట్టు దోచుకుంటారు. సో కాబట్టి ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు టికెట్ ప్రైజెస్ గురించి ఎట్లున్నాయో. చలో. హాయ్ అన్న, మీ పేరు? నా పేరు హరీష్. యాక్చువల్గా నేను ఐటీ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. సో యాజ్ యూజువల్గా మనం ఎలాగో ఇంకా సంక్రాంతి వచ్చిందంటే ఇంకా ఊళ్ళకి వెళ్ళేది ఉంటుంది. సో పెద్ద పండగ కాబట్టి అందరు చేసుకుంటారు. సో చాలా వరకు సెలవులు తీసుకుని మామూలుగా నేనైతే 2 వీక్స్ బ్యాక్ బస్సు బుక్ చేసుకున్నాను. చూసుకుంటే 17 పడింది, 1700. రీసెంట్గా మా ఫ్రెండ్ యాక్చువల్గా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా బుక్ చేసుకుందామని చూశాడు. యాక్చువల్గా బస్సులు అయితే దొరకట్లేదు. ఏపీఎస్ఆర్ గవర్నమెంట్ సర్వీస్ అయితే మొత్తం ఆక్యుపై అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ప్రైవేట్ సర్వీస్ ఎలా ఉంటుంది అంటే ఎక్కువ తీసుకుంటున్నారు, ఇంకా ఎక్కువ తీసుకుంటున్నా చేస్తుంది. మేబీ అదేంటంటే ఎక్కువ అవుతుంది. మామూలుగా మనకి పండగ రేటుకి తర్వాత వాటికి ఏంటంటే కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నారు. మళ్ళీ నాకేం అర్థం, పండగ ముందు అదే రేటు, పండగ ముందు ఒక రేటు, ఇప్పుడు ఒక రేటు ఉన్నారు. సో ఎమర్జెన్సీ బట్టి రేటు పెరిగిపోతుంది ఇక్కడ, అదొక కొంచెం ఇబ్బంది ఉంది. బట్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అంత చేసిన తప్పు లేదు కాబట్టి ఇంకా అందరూ ఇంకా బుక్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. అందరు ఇట్లా అనుకుంటారు అనేసి బ్రదర్, వాళ్ళు కూడా మీ అవకాశాన్ని వాళ్ళు కూడా ఉపయోగించుకుని ఇట్లా రేట్లు పెంచేస్తారు. సో చాలా మంది ఏంటంటే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతారు. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళంతా బేరు కూడా చేయలేకపోతారు ఇట్లా ప్రైవేట్లోకి పోవాలంటే. ఇంకా అలాంటప్పుడు ముందు ప్లానింగ్, ఇంకా ఏదైనా ప్లానింగే. మిడిల్ క్లాస్ అంటే ఇంకా ప్లానింగ్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడము. ఇంకా ప్లానింగ్ ఒక 2 వీక్స్ ముందు చేసుకున్నాం కాబట్టి మాకు చిక్కినాయి. లేకపోతే మాకు కూడా ఒక 5000 అది ఇది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం జిఎస్టీ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే 18%. ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కూడా మాల్కి టీకి వెళ్దామన్నా కూడా అదొకటి డిసడ్వాంటేజ్ అయిపోతుంది. అంతే, ఇన్కమ్ అనేది పెరగట్ల. అదైతే మనకని కాదు, ఇండియాకి కూడా బ్యాక్ డ్రాప్ అది జిఎస్టీ అనేది. యాక్చువల్గా అది 28% క్యారమెల్ అది రీసెంట్ ఉంది. మేబీ బయట కంట్రీలే ఆల్మోస్ట్ 26 మెయింటైన్ చేస్తుంది. మనదే ఇండియా ఒక్కటే ఎక్కువ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తుంది. సో అదొకటైతే ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతానికి అయితే పర్లేదు. ఇప్పుడు పర్వాలా. నేను లాస్ట్ ఇయర్ చూసినప్పుడు, లాస్ట్ ఇయర్ నేనైతే వెళ్ళలేదు, ఏం వెళ్తామని అనుకున్నాం. కానీ ఈ ఇయర్ అయితే కొంచెం పోలీసులు వీళ్ళందరూ ఉండి బాగా చేస్తారు. దానికైతే వాళ్ళకైతే చెప్పొచ్చు, వాళ్ళకైతే థ్యాంక్ఫుల్ అని చెప్పుకోవచ్చు. అదొకటి ఉంది. ఇంత అయితే లేదు పోయిన ఇయర్ అయితే. అప్పుడైతే మొత్తం బ్లాక్ అయ్యింది, నేను చూశాను కూడా. కానీ ఇప్పుడు చేస్తున్నారు. దానికైతే బెస్ట్, గవర్నమెంట్ అయితే ఇంకా బెస్ట్. ఇంకంతే, అది వాళ్ళు తీసుకోవడం వల్ల అది బాగా జరుగుతుంది. సో అది ఇప్పుడైతే నాకైతే సాటిస్ఫాక్షన్. ఇంతకుముందు పోయిన ఇయర్ ఏంటంటే యాక్చువల్గా నేను చూసాను, కానీ ఇప్పుడైతే సాటిస్ఫాక్షన్. ఇదంతా తీసుకోవడం వల్ల పీపుల్కి కూడా ఏదైనా ఒక్కరోజే, ఈ ఒక్క నైటు తర్వాత కామన్ ఇంకేముండే ఇదే ఉంటుంది. అయితే మాత్రం పర్లేదు, బాగానే ఉంది. యాక్చువల్గా బస్సు కోసం బస్సు వస్తే వెళ్ళిపోవడం ఇంకంతే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ అండ్ హ్యాపీ జర్నీ బ్రదర్. హ్యాపీ సంక్రాంతి. హాయ్ బ్రదర్, మీ పేరు? సాయి. బ్రదర్, ఇప్పుడు మీరు ఏ ఊరికి వెళ్తున్నారు? వైజాగ్. పండగ కోసం వెళ్తున్నారు? పండగ కోసం. సో ఇప్పుడు ఇంతకు ముందున్న టికెట్ ప్రైస్ కి ఇప్పుడున్న టికెట్ ప్రైస్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ అంటే రెగ్యులర్ టైమ్స్ లో 800 అలా ఉంటుంది. బట్ ఈ టైంలో నేను స్పాట్ లో బుక్ చేయడం వల్ల 1500 అలా పడింది. సో 50% హైక్ పెంచారు. 50% హైక్ పెంచారు. సో దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మళ్ళీ గవర్నమెంట్ అంటే మీ అవసరాన్ని అవకాశంగా తీసుకుంటారని, అవసరాన్ని అవకాశంగా తీసుకున్నారంటే వాళ్ళు ఉన్న నార్మల్ బస్సులు కూడా మనకి ఏదో పెట్టేసి లగ్జరీ బస్సులు అని చెప్పి అమౌంట్ దోచుకుంటున్నారు. సో నార్మల్ ఇచ్చిన ప్రైజ్ స్లీపర్లో ఇస్తే మేము కస్టమర్గా మేము సాటిస్ఫై అవుతాం. బట్ వాళ్ళు సీటర్ ఇచ్చి ఆ స్లీపర్ క్లాస్ అమౌంట్ తీసుకుంటున్నారు. అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తారు మళ్ళీ ఇప్పుడు ప్రజలందరూ? ఎందుకంటే వాళ్ళ అవసరం, వాళ్ళ పండగకి వెళ్తున్నారు. సో అయినా బస్ టికెట్ ఇట్లా పెంచడంతో గవర్నమెంట్ బస్సులు కూడా చాలా పెరిగినాయంట. గవర్నమెంట్ బస్సులు చాలా తీసుకున్నాం. ప్రైవేట్ బస్సులు అయితే మనకి 1000 పడేది ఏకంగా 5000, 6000 తీసుకుంటున్నాడు. బట్ దాన్ని మన ఏపీ గవర్నమెంట్ ఆసరాగా తీసుకొని గవర్నమెంట్ బస్సులు కూడా రేట్ పెంచింది. గవర్నమెంట్ బస్సులు కూడా రేట్. సో మళ్ళీ ఇప్పుడు అంటే నెక్స్ట్ టైం నుంచి ఇది తగ్గించాలంటారు? తగ్గిస్తే మళ్ళీ ఏపీ గవర్నమెంట్ బస్సెస్ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ మంది.
ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్ అన్న, మీ పేరు? శ్రీరామ్ అండి. అన్న, మీరు ఏ ఊరికి వెళ్తున్నారు అన్న? ఇప్పుడు మేము రాజమండ్రి పోతున్నాం, పండగ కోసం వెళ్తున్నారు. అవునండి, పండుగ కోసం పోతున్నాం. సో మళ్ళీ ఇంతకు ముందు బస్సు టికెట్ ప్రైజెస్ ఎట్లుండేనా? ఇప్పుడు పండగ కోసం వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు టికెట్ ప్రైజెస్ ఎట్లున్నాయి? నార్మల్ డేస్ లో అయితే 500, 550 అట్లా ఉండేదన్న. ఇప్పుడైతే 900 తర్వాత 1000 పైనే ఉన్నాయి. రేట్లు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి, కాస్ట్ కూడా. అంటే ఇప్పుడు మీ అవసరాన్ని వీళ్ళు అవకాశంగా వాడుకుంటున్నారని అనుకోవచ్చా? అనుకోవచ్చాను, ఎందుకంటే మరీ టూ మచ్కే పెంచారు. అదే ప్రైవేట్ బస్సులు అయితే 2000, 2500 కాడి నుంచి 3000 దాకా ఉందన్న. రేట్ అయితే బాగుంది. అవును, బాగా రేట్లు ఉన్నాయన్న. పోవాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. మధ్యతరగతి వాళ్ళు పోవాలంటే కానీ చాలా ఇప్పుడైతే వెళ్ళలేను పరిస్థితిలో ఉన్నారు. కానీ మీరు ఫ్యామిలీతో పోతున్నట్టున్నారు. సో ఎట్లా మళ్ళీ మీకు హెవీగా పడుతుందా ఇప్పుడు మళ్ళీ టికెట్ ప్రైజెస్? అంటే పోవాలి కదా, పండుగ అంటే కంపల్సరీ పోవాలి. అందుకని అంటే ఇదే టైం గా వాళ్ళు కూడా చూసుకుని కరెక్ట్ టైంలో టికెట్ ప్రైజెస్ అనేది పెంచుతారు. పండగకు పక్కా పోతారు వీళ్ళు. సో టికెట్ ప్రైజెస్ పెంచితే బాగుంటది. సో మామూలుగా ఈ టికెట్ ప్రైజెస్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఏపీఎస్ఆర్టీసీ కానీ టీఎస్ఆర్టీసీ కానీ రేట్లు అవి చూసుకుని కొంచెం తగ్గించుకుంటే మధ్యతరగతి వాళ్ళకి చాలా అవైలబుల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్న. పోవటానికి కూడా రావడానికి కూడా. ఓకే అన్న, థ్యాంక్ యూ.